రామమ్మ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా. మంచి నేలను పడిన విత్తనముల వల్ల ప్రభా నీ వాక్యము హృదయంలో నింపుకుంటకు సహాయం చేయమని అడుగుచున్నాము ప్రభా. దాని ద్వారా నైనా ప్రభా ఫలించే తీగ వలె ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నైనా ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నైనా ప్రభా. ఏ వాక్యం అయితే ప్రభా విత్తబోచున్నావు ప్రభా ఆ వాక్యం ద్వారా ఫలించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నిలబడేది నేను కానీ ప్రభా, మాట్లాడించేది మీరు నాయన ప్రభా. మీరుండి మాట్లాడమని వాక్యంలో మీరుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 14 నుంచి ఇలాగూ రాయబడి ఉన్నది. అయితే పేతురు ఆ 11 ఒకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదా మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఉత్సాహించినట్లు వీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామున కాలేదు. ఈ హేవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఇదే. ఏమనగా, అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రసవించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులకు కలలు కందురు. ఆమె ఏమంటున్నాడు ఇక్కడ? అయితే పేతురు 11తో లేచి బేకరగా కేక వేసి, మనుషులు యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది తెలియక. మనుషులు ఎలా ఉన్నారండి ఈ రోజుల్లో? దేవుడు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని అన్నాడు. అంటే పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులమే, కానీ అయినను సరే దేవుని ఎరిగి ఉంటున్నామా? మనుషులు ఎలా ఉండాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరమును కూడా ఎలా ఉండాలంటే, మనిషి ఎప్పుడునూ కూడా ఒక పక్షిలాగానే బ్రతకాలి. ఎందుకంటే దేవుడు ఒక చీమతో పోల్చాడు, ఒక పక్షితో పోల్చాడు, జంతువులతో పోల్చాడు మనిషిని. కానీ వాటికంటే శ్రేష్ఠులము మనము. పిచ్చుకలు వాటి కంటే కూడా శ్రేష్ఠులు మనం. మనిషి ఎలా బ్రతకాలి అంటే ఒక పక్షిలా బ్రతకాలి. ఎందుకంటే అది కట్టుకున్న గూడు కూలిపోయినా సరే, తాను కూర్చున్న చెట్టు కొమ్మ విరిగిపోయినా సరే, ఎముకలు కొరికే చలి పుట్టినా సరే, పిడుగులు పడే వర్షము పడినా సరే, ఎండలు నిప్పులు చెలరేగినా సరే అది ఎగిరిపోతూనే ఉంటుంది. దేన్ని కూడా లెక్క చేయకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తన రెక్కల మీదే నమ్మకాన్ని కోరుకుంటుంది. నమ్మకాన్ని మాత్రము, తన రెక్కలను నమ్ముకుని నమ్మకాన్ని మాత్రం కోల్పోదు. ఎంత పెద్ద ఆపదొచ్చినా సరే బ్రతుకు మీద ఆశ వదులుకోదు. అలాగే పక్షిలాగా మనిషి కూడా బ్రతకగలిగితే ఒక అద్భుతమే. ఎందుకంటే మనిషి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, పక్షుల కంటే శ్రేష్ఠులు. కానీ మనం ఏం చేస్తున్నాం? కొంత కష్టం వచ్చేసరికి చనిపోతూ ఉంటారు, కొంత కష్టం వచ్చేసరికి చాలామంది కూడా దూరం అయిపోతూ ఉంటారు. అలా కాదు, దేవుడు ఏమంటున్నాడంటే వాటికి లాగానే బ్రతకాలి అని అంటున్నాడు. వాటికంటే శ్రేష్ఠులు మీరు అని అంటున్నాడు. మనుషులు ఎలాంటి వారు? చెవియొగ్గి నా మాటలు వినుడి అని అంటున్నాడు. సమస్త జనులారా, నా మాట వినుడి, మీరు మత్తులు కాకుడి అని అంటున్నాడు. ప్రొద్దునే లేచుడి అని అంటున్నాడు. పొద్దున్నే లేచి జామున కాలేనప్పుడు హేవేలుతో చెప్పుచున్న మాటలు ఇవన్నీ కూడా ఎవరితో చెప్పుచున్నాడు? హేవేలుతో. అంత్యదినమునందు నేను మీ అందరినీ కూడా నా ఆత్మను మనుషులందరి మీద కూడా నా ఆత్మను కుమ్మరించేదని అని అంటున్నాడు. ఎప్పుడు? మనుషులందరి మీద అంత్యదినములలో అపాయములు, కష్టములు అన్నీ కూడా. కానీ పిచ్చిక ఏం చేస్తుంది? పక్షి తన రెక్కలనే నమ్ముకున్నది. అలాగే తన రెక్కలని నమ్ముకుని మనము దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉండాలి. పిచ్చిక అయితే తన రెక్కల మీద ఆధారపడింది. మనుషులమైతే మనం ఎవరి మీద పడాలి? ఆధారము దేవుని మీద ఆధారపడాలి. కానీ మనుషుల కంటే శ్రేష్ఠులు ఎవరును కాదు. దేవుడు ఏమన్నాడు? పిచ్చుకల కంటే శ్రేష్ఠులని చెప్పి ఉన్నాడు. మనుషులందరి మీద కూడా ఏమి కుమ్మరిస్తానన్నాడు దేవుడు? తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. మీ కుమార్తెల మీద కూడా, కుమారుల కొందరు యవ్వనస్తులకి ఏమొస్తాయి? కలలు కందురు అని అంటున్నాడు. ఎప్పుడు? దేవుని రాకడ సమీపంలో ఉన్నప్పుడు.
కలల కందురు అన్నాడు. వృద్ధులు కలల కందురు అని అంటున్నాడు. దర్శనములు చూసేదరని అంటున్నాడు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రసవించేదరు. పైన ఆకాశమందు మహత్కార్యములు, క్రింద భూమి యందు సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగ చేసేదని అంటున్నారు. ఆ దినములలో దాసుల యందును దాసురాలు యందును కూడా దేవుని రాకడలు సమీపించినప్పుడు ఏం చేస్తానని అంటున్నాడు. ప్రభు ఆకాశం నుండి మహత్కార్యములు చేస్తానంటున్నాడు. ఆ మహత్కార్యములు ఏమిటవి? దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు అని అంటున్నాడు. కానీ మనుషులైతే దేవుని వైపే చూడట్లేదు. వారి ఆశల కోసము వారి కోసమే చూస్తూ ఉన్నారు. కానీ దేవుని మీద ఆధారపడి ఉంటే అనేక అద్భుత కార్యములు జరుగుతాయి. ఈ వాక్యము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.